ఇవాళ నేను మీకు ఇటాలియన్ బ్రెడ్, గార్లిక్ బ్రెడ్ లాంటిదే ఆ రెసిపీ చూపిస్తాను. సో దానికోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో 200 ml వామ్ వాటర్ వేసిన తర్వాత 2.5 grams ఈస్ట్, ఒక పెద్ద టేబుల్ స్పూన్ షుగర్. దీన్ని కొంచెం బాగా మిక్స్ అయ్యేలా కలపండి. కలిపిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్, తర్వాత ఇది 250 grams బ్రెడ్ ఫ్లార్ అండి. ఇది మామూలు మైదా అంటారు చూడండి, అలాంటిది కాదు. ఇది నేను అమెజాన్లో కొన్నాను. నేను మీకు ఆ ప్యాకెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో అది ఇలా ఉంటుంది అన్నమాట. బ్రెడ్ ఫ్లార్ అని అమ్ముతారు. నేను అమెజాన్లో కొన్నాను. సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుందేమో, నాకు ఐడియా లేదు. ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు అది వేసేస్తున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. బాగా కలిపేసాం కదా. ఇప్పుడు దీని మీద కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి దీన్ని ఒక 30 minutes పాటు ఒక క్లింగ్ ర్యాప్తో కానీ ఏదన్నా ఒక దాంతో కవర్ చేసేసి దీన్ని ప్రూఫింగ్ కోసం వదిలేయాలన్నమాట. 30 minutes ఇలా వదిలేయండి. దీన్ని ఏమి బాగా పిసకటాలు అలాంటివి ఏం చేయక్కర్లేదు. ఈ బ్రెడ్కున్న స్పెషాలిటీ అదనమాట. ఎక్కువగా కలిపి ఏం చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని కవర్ చేసి ఒక 30 minutes వదిలేద్దాం. ఇలా కవర్ చేసి వదిలేద్దాం. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లిపాయలు సన్నగా రౌండ్గా, లేకపోతే మన ఇష్టం ఏదో ఒక స్టైల్లో కట్ చేసుకుందాం. 30 minutes అయింది. ఇప్పుడు మనం జస్ట్ ఆయిల్లో అలా చేయి డిప్ చేసి దీన్ని ఇలా లిఫ్ట్ చేసి ఇలా ఫోల్డ్ చేసినట్టు చేయాలి. మళ్ళీ ఇంకొక 30 minutes ఇలాగే వదిలేయాలి. ఇలాగా ఒక 3 to 4 times చేయాలన్నమాట. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం మనం ప్రూఫింగ్ కోసం పెట్టాం కదా, ఇది ఫస్ట్ టైం కదా. సో ఇలాగా ఇంకొక 3 times చేయాలన్నమాట. మొత్తం అయిన తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. బాగా ఒక 4-5 times మనం ఇలా పుల్ చేసి ఫోల్డ్ చేస్తే ఇలా అయిందనమాట. ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఒక మౌల్డ్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయాలి. అన్ని కార్నర్స్లో అంటేటట్టుగా ఆయిల్ రాయాలి. రాసిన తర్వాత దీన్ని చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం ఇది బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. సో ఫైనల్గా ఇంకొక 30 minutes దీన్ని ఇలాగే వదిలేయాలన్నమాట. వదిలేసి అది బాగా ప్రూఫ్ అయిన తర్వాత మనం బేక్ చేసుకోవాలి.
30 minutes అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం చేతుల్ని జస్ట్ ఫింగర్స్ని ఆలివ్ ఆయిల్లో డిప్ చేసి ఇలా అన్న తర్వాత దీని మీద మనం గార్లిక్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ని వేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినచ్చు, కాఫీ తాగుతూ అలా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్స్. తర్వాత ఆరిగానో అన్నమాట, అది కొంచెం స్ప్రింకిల్ చేయండి. ఇలా స్ప్రింకిల్ చేసేసిన తర్వాత ఓవెన్ కానీ ఓటీజీ కానీ నేను దాన్ని ప్రీహీట్ చేస్తున్నాను 10 minutes. అది ప్రీహీట్ అయిన తర్వాత ఇది తీసుకెళ్ళి దాంట్లో పెట్టి 10 to 15 minutes బేక్ చేయాలి. అకార్డింగ్ టు మన ఇదనమాట. ఆ కలర్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని తీసేయటమే. బేక్ అయిన తర్వాత చూపిస్తాను నేను మీకు. బేక్ అయిందండి. నేను చిన్న పీస్ కట్ చేశాను, చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా టేస్టీగా ఉంది. ఈ గార్లిక్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. దీన్ని కాఫీతో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.